రెబల్ మూన్ ఫస్ట్ పార్ట్ అండ్ సెకండ్ పార్ట్. హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పిజే టాక్స్ రివ్యూ అండ్ ఫస్ట్ పార్ట్ అండ్ సెకండ్ పార్ట్ రెబల్ మూన్. రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు ఒక చిన్న విషయం ఏంటంటే, కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఒత్తి ఆన్ లో పెట్టుకోండి. మూవీ రివ్యూస్ అండ్ మూవీ టాపిక్స్ గురించి ఏదైనా వీడియో చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోయినట్లయితే, బేసిక్ గా ఈ మూవీ యాక్షన్ విత్ డ్రామా బ్యాక్ డ్రాప్ ఉండే ఒక మూవీ అనమాట. రెబల్ మూన్ అనే ఈ మూవీకి ఫస్ట్ పార్ట్ అండ్ సెకండ్ పార్ట్ రెండు పార్ట్లు ఉంటాయి అనమాట. ఇప్పుడు మనము ఫస్ట్ మూవీలో ప్లాట్ గురించి అండ్ సెకండ్ మూవీలో ప్లాట్ గురించి మాట్లాడుకుందాము. ఫస్ట్ మూవీలో ప్లాట్ ఎలా ఉంటుందంటే, ఒక రాజ్యం ఉంటుంది. ఆ రాజ్యానికి క్రూరమైన ఒక సేనాధిపతి ఉంటాడు. ఆ సేనాధిపతి పని ఏంటంటే, రాజ్యానికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళని చంపేయడం అండ్ రాజ్యాన్ని కాపాడుకోవడము. కానీ ఆ సేనాధిపతి చేసే పని ఏంటంటే, మంచి వాళ్ళని అండ్ చిన్నపిల్లలని ఆడవాళ్ళని ఎంతో క్రూరంగా హింసించి చంపుతూ ఉంటాడు. ఇలాంటి పనులన్నీ కూడా రాజ్యానికి మంచి చేస్తున్నా అని ఒక ముసుగులో ఇలాంటి పనులన్నీ చేస్తూ ఉంటాడు. అదే రాజ్యంలో ఒక సోల్జర్ లాగా ఒక అమ్మాయి ఉంటుంది. ఆ అమ్మాయి ఈ మూవీలో హీరోయిన్ అనమాట. హీరోయిన్ చేసే పని ఏంటంటే, యువరాణిని అండ్ మహారాణిని మహారాజుని కాపాడుకుంటూ ఉంటుంది. అట్ ద సేమ్ టైం వాళ్ళకి ఏదైనా ఆపద వచ్చినప్పుడు చూసుకుంటూ ఉంటుంది. ఒక రోజు అనుకోకుండా సేనాధిపతికి అండ్ రాజ్యంలో ఉన్న సైనికులకు హీరోయిన్ కి పడక కొన్ని క్లాషెస్ వల్ల హీరోయిన్ నుండి రాజ్యం వదిలి బయటికి రావాల్సి వస్తుంది. ఆ రాజ్యంలో బెస్ట్ సోల్జర్ అయిన హీరోయిన్ వేరే ప్లానెట్ లో సర్వసాధారణంగా లైఫ్ ని లీడ్ చేస్తూ ఉంటుంది. ఆ క్రూరమైన సేనాధిపతి ఉన్న రాజ్యంలో మనుషులను చంపడానికి సోల్జర్స్ అండ్ వెపన్స్ స్పేస్‌షిప్స్ ఉంటాయి, కానీ తినడానికి సరిగ్గా తిండి ఉండదు. అలాంటి టైంలో ఆ సేనాధిపతి కన్ను ఆ హీరోయిన్ నుండి ప్లానెట్ మీద పడుతుంది. ఆ భూమి పైన ఎంతో సారవంతమైన నేల ఉంటుంది. ఆ నేలలో పంటలు పండుతాయి. అలాంటి నేల వైపు ఆ సేనాధిపతి కన్ను పడుతుంది. ఆ సేనాధిపతికి ఆ రోజు మహారాజును మహారాణిని చంపిన సోల్జర్ ఈ ప్లానెట్ మీద ఉందనే విషయం తెలియదు. అతను కేవలం ఆ ప్లానెట్ లో ధాన్యం ఉందనే విషయం తెలుసుకుని మాత్రమే వస్తాడు. ఆ ప్లానెట్ మీదకి వచ్చాక ఆ ఊరి ప్రజలతో ఆ సేనాధిపతి ఏమంటాడంటే, మా సైనికులకు ధాన్యం అవసరం ఉంది, సో ధాన్యం అవసరం ఉంది కాబట్టి 3 వారాలలో మీరు ధాన్యం పండించిస్తే మిమ్మల్ని మీ ఊరిని వదిలేస్తా అని చెప్తాడు. మళ్ళీ తిరిగి 3 వారాల తర్వాత వస్తాను, ఆ 3 వారాల తర్వాత నాకు ధాన్యం రాకపోతే చంపేస్తానని చెప్తాడు. ఆ ఊరి ప్రజలు ఏమని నమ్ముతారంటే, సేనాధిపతి అడిగిన ధాన్యం వీళ్ళు పండించిస్తే వాళ్ళని వదిలేస్తాడు కాబట్టి అదే నిజమని నమ్ముతారు ఈ ఊరి ప్రజలు. అని ఆ రాజ్యంలో ఆల్రెడీ సోల్జర్ గా పనిచేసిన హీరోయిన్ ఆల్రెడీ ఆ ఊర్లో ఉంది కాబట్టి ఆ సేనాధిపతి ఎలాంటి వాడో హీరోయిన్ కి బాగా తెలుసు. ఒకవేళ ధాన్యం పండించి ఇచ్చినా సరే ఆ ఊరి ప్రజలను ఆ ఊరిని నాశనం చేస్తాడనే విషయం హీరోయిన్ కి తెలుసు. ఆ సేనాధిపతి మళ్ళీ తిరిగి 3 వారాల తర్వాత వస్తాడు కాబట్టి ఇప్పుడు వాళ్ళకు ఉండేది ఒకటే దారి ఏంటంటే, హీరోయిన్ ఆ ఊరి ప్రజలు అందరూ కలుసుకుని ఆ సేనాధిపతి మీద యుద్ధం చేయడం. కానీ ఆ విషయం అసాధ్యం కాబట్టి హీరోయిన్ ఏమనుకుంటుందంటే, సేనాధిపతి 3 వారాల తర్వాత వస్తాడు కాబట్టి ఆ 3 వారాల లోపు కొంతమంది యోధులను పట్టుకుని తిరిగి ఆ ఊరికి తీసుకురావాలనుకుంటుంది. తర్వాత అందరూ కలిసి యుద్ధం చేసి ఆ సేనాధిపతిని ఓడించాలనుకుంటారు. అలానే కొంతమంది యోధులను తీసుకురావడానికి హీరోయిన్ వెళ్తుంది. కొంతమంది యోధులను కలుసుకొని తిరిగి వచ్చేటప్పుడు సేనాధిపతి వాళ్ళను కనిపెడతాడు. అప్పుడు వాళ్ళ మధ్య ఫైట్ జరుగుతుంది. ఆ ఫైట్ లో హీరోయిన్ ఆ సేనాధిపతిని చంపేశాను అనుకుంటుంది. ఇది ఫస్ట్ పార్ట్ మూవీలో స్టోరీ అనమాట. ఇప్పుడు సెకండ్ పార్ట్ ఎలా ఉంటుందంటే, హీరోయిన్ చనిపోయాడేమో అనుకున్న సేనాధిపతి చనిపోయాడు అనమాట. సేనాధిపతి దగ్గర ఒక యూనిక్ స్పేస్‌షిప్ ఉంటుంది. వాళ్ళ సైనికులు ఆ స్పేస్‌షిప్ లోకి తీసుకువెళ్లి అతన్ని బతికిస్తారు. ఇప్పుడు ఆ సేనాధిపతికి హీరోయిన్ ఉండే లొకేషన్ తెలుసు కాబట్టి మళ్ళీ తిరిగి ఆ ఊరికి వెళ్తాడు. ఇప్పుడు హీరోయిన్ దగ్గర కూడా కొంతమంది యోధులు ఉన్నారు కాబట్టి ఆ కొంతమంది యోధులు ఆ గ్రామస్తులు కలిసి ఆ సేనాధిపతితో యుద్ధం చేయాలనుకుంటారు. హీరోయిన్ తీసుకుని వచ్చిన యోధులు ఎవరు, వాళ్లకు ఆ సేనాధిపతికి సంబంధం ఏంటి, వాళ్ళు ఎందుకని సేనాధిపతిని చంపుతాను నాతో పాటు వస్తారంటే ఒప్పుకున్నారు. ఎండ్ ఆఫ్ ది మూవీలో ఆ ప్రజలను కాపాడి ఇప్పుడన్నా ఆ సేనాధిపతిని చంపుతుందా లేదా హీరోయిన్ అని ఒక బేసిక్ ప్లాట్ మీద బేసే ఉంటుంది అనమాట మూవీ. ఇక మూవీ గురించి మాట్లాడుకున్నట్లయితే, మొత్తం మూవీ అంతా కూడా 6 hours 30 minutes అంటే ఉంటుంది. ఫస్ట్ పార్ట్ అండ్ సెకండ్ పార్ట్ రెండు కూడా. ఫస్ట్ పార్ట్ అండ్ సెకండ్ పార్ట్ లో రెండు కూడాను అక్కడక్కడ కొంచెం డ్రాగ్ అవుతుందని ఫీలింగ్ వస్తుంది తప్ప ఓవరాల్ గా మూవీ చూసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. ఫస్ట్ చెప్తున్నాను, మూవీలో అడల్ట్ సీన్స్ మాత్రం చాలా ఉంటాయి. ఒకవేళ మీరు చిన్నపిల్లలతో అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో కూడా చూడాలనుకునే వాళ్ళు ఈ మూవీ చూడకండి. మూవీలో యాక్షన్ సీన్స్ గురించి మాట్లాడుకుంటే, మూవీలో యాక్షన్ సీన్స్ మాత్రం వెరీ గుడ్ అనిపించింది నాకైతే. బేసిక్ గా రాజులు ఆ టైప్ ఆఫ్ బ్యాక్ డ్రాప్ మూవీ అంటే కత్తులు బాణాలు ఉంటాయి అనమాట. ఈ కాకపోతే ఈ మూవీ కొంచెం అప్గ్రేడెడ్ మూవీ అనమాట. ఈ మూవీలో గన్స్ అండ్ వెపన్స్, మిజైల్స్ అండ్ స్పేస్‌షిప్స్ అండ్ రోబోట్స్ కూడా వాడతారు ఈ మూవీలో. అండ్ మూవీ కూడాను వేరే వేరే ప్లానెట్స్ లో ఉంటుంది. నెక్స్ట్ ఏం జరుగుతుందని ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది మూవీ చూసేటప్పుడు. స్టార్టింగ్ మూవీ చూసే వాళ్ళు కొంచెం కన్ఫ్యూజన్స్ ఉంటాయి. బట్ ఫస్ట్ పార్ట్ అండ్ సెకండ్ పార్ట్ చూసాక ఆ కన్ఫ్యూజన్స్ ఏదైతే ఉన్నాయో దానికి క్లారిటీ వస్తుంది అనమాట లాస్ట్ లో. అండ్ మెయిన్ గా మాట్లాడాల్సింది ఈ మూవీలో విజువల్స్. మూవీలో విజువల్స్ మాత్రం చాలా బాగుంటాయి. అండ్ ఈ మూవీ విజువల్స్ పరంగా ఆస్కార్ కి కూడా నామినేట్ అయింది. ఆ రేంజ్ ఆఫ్ విజువల్స్ ఉంటాయి అనమాట మూవీలో. ఫస్ట్ పార్ట్ మాత్రము 3 hours 30 minutes రన్ టైమ్ తో మూవీ ఉంటుంది. అండ్ సెకండ్ పార్ట్ మాత్రము 3 hours రన్ టైమ్ తో మూవీ ఉంటుంది. ఫస్ట్ పార్ట్ మూవీ చూసాక సెకండ్ పార్ట్ ఎలా ఉంటుందని క్యూరియాసిటీ వస్తుంది అనమాట. ఒక హిట్ మూవీ కావాల్సిన క్వాలిటీస్ అన్ని ఈ మూవీలో ఉన్నాయన్నమాట. మూవీ అయితే చాలా బాగుంటుంది, ఎక్కడ కూడా డిసప్పాయింటింగ్ అనిపించదు మూవీ అయితే. అంటే ఈ మూవీ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో చూడాలనుకుంటే ఫ్రెండ్స్ తో అయితే ఓకే, బట్ ఫ్యామిలీస్ తో మాత్రం మూవీని అవాయిడ్ చేయండి. ఎందుకంటే మూవీలో అడల్ట్ కంటెంట్ ఉంటుంది. సో చిన్నపిల్లలతో మూవీ చూడాలనుకున్న వాళ్ళు కూడా కొంచెం జాగ్రత్తగా మూవీని చూడండి. అండ్ ఓవరాల్ గా ఒక మాటలో ఈ మూవీ గురించి చెప్పాలంటే హిట్ మూవీ అని చెప్పాలి. అండ్ నేను ఈ మూవీకి ఇచ్చే రేటింగ్ ఏంటంటే 5/3.0. ఇంకా మూవీ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే నెట్ఫ్లిక్స్ స్ట్రీమ్ అవుతుంది, వెళ్ళి చూసేయండి.
ఒకవేళ మీరు మూవీ చూసింటే మూవీ అందరూ కామెంట్ చేయండి. మరో కొత్త మూవీ రీతి మళ్ళీ కలుద్దాం. అందరూ లవ్ యూ ఆల్, బాయ్. మీరు ఇంతవరకు మన వీడియో చూసినట్లయితే మన వీడియో క్లిక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.